నేపాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇప్పుడు నేపాల్లో ఉన్న పరిస్థితి కేవలం నేపాల్కి సంబంధించిందిగా మాత్రమే మనం చూడలేం. ప్రపంచవ్యాప్తంగా ఇటు భారతదేశంలో సైతం ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలి. సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో తీవ్ర స్థాయిలో యువత ఆందోళనకు దిగింది. నేపాల్ పార్లమెంట్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఆర్మీ మీద సైతం దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై ఆర్మీ కాల్పులు జరిపింది. 20 మంది ఈ కాల్పుల్లో మృతి చెందితే 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జన్జీ పేరుతో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేపాల్ హోంమంత్రి రమేష్ లేరక్ రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు మనకి నేపాల్లో కనిపిస్తున్నాయి. 20 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ కనిపిస్తోంది. ఎక్కడికెక్కడ పూర్తిగా పౌరుల్ని బయటికి రాకుండా పోలీసులు ఆర్మీ అడ్డుకునే ప్రయత్నం. మరోవైపు జన్జీ పేరుతో రోడ్ల మీదకి వచ్చిన యువత హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలీసుల మీద, ఆర్మీ మీద, ప్రభుత్వం మీద తిరగబడ్డ పరిస్థితి మనకు కనిపిస్తోంది. వందలు వేలు కాదు, లక్షల మంది బయటకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అనేది చూసే ముందు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఎంత హింసాత్మకంగా మారాయి, ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఈ రెండు మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్రజెంట్ కండిషన్ ఏంటనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. నేపాల్ స్ట్రీట్స్లో ఇప్పుడు పరిస్థితి ఇది. రోడ్ల మీదకి యువతంతా వచ్చేశారు. ఎక్కడ పడితే అక్కడ హింసాత్మక ఘటనలు. ఎవరి ప్రాణాలు పోతున్నాయో, ఎంతమందికి గాయాలు అవుతున్నాయో తెలియడం లేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం సైతం ఈ ఆందోళనకారులను అణగదొక్కే ప్రయత్నం చేసింది. ఈ ఆందోళనలు అణగదొక్కే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా ఎవరూ మాట వినలేదు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మనం చూస్తున్నాం, మనం చూడొచ్చు. బ్యారికేడ్లు తోసుకుంటూ ఆర్మీని, పోలీసులను ఉపయోగించి ఆపే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. కానీ ఆ బ్యారికేడ్లను తోసుకుంటూ నిషేధించినటువంటి ప్రాంతాల్లోకి సైతం ఆందోళనకారులు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విజువల్ ఒకసారి చూస్తున్నాం. అక్కడ మనం చూడొచ్చు, వందల మంది, వేల మంది ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ప్రభుత్వం సోషల్ మీడియాను రెగ్యులేట్ చేయాలనుకుంది. అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ని రిజిస్టర్ చేసుకోమని అడిగింది ప్రభుత్వం దగ్గర. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్టాక్, ఇలా ఉన్నటువంటి అన్ని రకాల యాప్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి దేశానికి ఆ దేశంలో ఉపయోగించేటువంటి సోషల్ మీడియా మీద ఖచ్చితంగా ఒక హోల్డ్ అనేది ఉంటుంది. ఆ దేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా, రక్షణ పరిమితులకి లోబడి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి యాప్స్ పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి కాంటెంట్ను ప్రజల్లోకి వదులుతున్నారు, ఎలాంటి కాంటెంట్ను ప్రజల మీద రుద్దుతున్నారు, ఎలాంటి కంటెంట్ ద్వారా ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆ కాంటెంట్ లిమిటేషన్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఒక రెగ్యులేషన్ అనేది సహజంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కమ్యూనికేషన్ అండ్ సమాచార సాంకేతిక శాఖ వద్ద మీరు రిజిస్టర్ చేసుకోండి అనే ప్రభుత్వం కోరింది. అంటే సుమారుగా కొన్నేళ్లుగా సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయాలి అంటూ ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి. కోర్టుల దగ్గరికి వెళ్ళారు. అంటే మన దేశంలో కూడా పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వీ షుడ్ కంపేర్ ఇట్. మన దేశం కూడా ఈ విషయంలో కంపేర్ చేసుకోవాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు? రేపు మన దేశంలో ఎలాంటి పరిస్థితి వస్తే ఏంటి? సోషల్ మీడియా మీద మనం ఏ స్థాయిలో ఆధారపడ్డామో ఇది ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం. నేపాల్ అనేది ఒక చిన్న ప్రాంతం భారతదేశంతో పోల్చుకుంటే, కానీ అక్కడే ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి. రేపన్న రోజున భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉండే అవకాశం ఉంది? ఒక్కసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో మీరు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాల్సిన సమయం ఇది. మీరు రెస్పాండ్ అవ్వాల్సిన సమయం.
మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా ఈ రెగ్యులేషన్ అనేది కామన్గా ఉంటుంది. కానీ కొన్ని యాప్స్ రిజిస్టర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అలాగే యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్, ఈ యాప్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసుకోకపోవడంతో, ఇచ్చిన సమయంలోపు వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల ప్రభుత్వం వాటి మీద నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అలా నిషేధం విధించడాన్ని తప్పుపడుతూ అక్కడ యువత జెన్జీ పేరుతో రోడ్ల మీదకి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని అడిగింది. వినకపోవడంతో ఆందోళనలకు దిగారు, ప్లకార్డులు ప్రదర్శించారు, దిష్టిబొమ్మలు దహనం చేశారు. పబ్లిక్ ఆస్తులకి కూడా చివరికి నష్టం చేసే పరిస్థితి, ఎంతో మంది సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేసింది. ఆందోళనలు అణగదొక్కే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఆర్మీని, పోలీసులను ఉపయోగించి వాళ్ళందరినీ అణగదొక్కే ప్రయత్నం మనం చూస్తున్నాం. స్క్రీన్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు, అడుగడుగున తుపాకులు పట్టుకున్నటువంటి ఆర్మీ అధికారులు మనకు కనపడుతున్నారు. అలాగే ఆందోళనకారులు అక్కడ తగలబెట్టినటువంటి ఎన్నో ఆందోళనలో భాగంగా అక్కడ మనం చూడొచ్చు దిష్టిబొమ్మలు దహనం చేయడం, ప్రభుత్వం దిష్టిబొమ్మలు కానీ అవన్నీ దహనం చేయడం మనం చూస్తున్నాం. కాల్పులు జరిపి పెద్ద ఎత్తున ఈ ఆందోళనకారులను అణిచివేసే ప్రయత్నంలో భాగంగా చెలరేగినటువంటి హింసని మనం క్లియర్గా చూస్తున్నాం. భారీ హింస చెలరేగింది. 20 మంది పౌరులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 300 మంది గాయపడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. దిస్ ఈస్ ద కండిషన్. చూడొచ్చు మనం వీధుల్లో ఎక్కడ చూసినా సరే, వీధుల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంబులెన్సుల మోతలు, పోలీస్ వాహనాల సైరన్లు, అలాగే ఆర్మీ యొక్క మార్చ్ పాస్ట్లు మనకు కనిపిస్తున్నాయి. ఆర్మీ అందరూ కూడా అక్కడ సైన్యం అంతా కూడా తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చూస్తున్నాం మనం. పార్లమెంట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. కొన్ని వేల మంది ఒకే చోటుకు చేరుకొని నిషేధిత ప్రాంతాలను సైతం లెక్క చేయకుండా మనం క్లియర్గా చూడొచ్చు, ఈ విజువల్లో చూడొచ్చు. ఈ బారికేట్లన్నీ తొక్కేసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం చూస్తున్నాం మనం. ఇక్కడంతా చూడొచ్చు ఎంతమంది ఉన్నారో, వేలు కాదు, సుమారుగా లక్షల మంది. దేశం మొత్తం యువతంతా ఒక తాటి మీదకి వచ్చి చివరికి ఇప్పుడు అక్కడ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆందోళనకారులందరూ దూసుకొచ్చే ప్రయత్నం చేసి పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎక్కడా ఆగలేదు. ఈ నేపథ్యంలో చివరికి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా పూర్తిగా అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఇంకా ప్రభుత్వం మీద ఈ కాల్పుల వల్ల, ఈ దాడుల వల్ల ఇంకా వ్యతిరేకత పెరిగింది. ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. ఒక్కసారి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య, ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చూస్తే 2020 సంవత్సరం నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద నియంత్రణ కోసం చాలా అప్లికేషన్స్ అక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17, 2025న నేపాల్ సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. 2020 నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద 2020 సంవత్సరం నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ విచారించి అక్కడ వచ్చి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా, పిటిషన్లని, ఆ తర్వాత 2025 ఆగస్టు 17న ఒక ప్రభుత్వానికి ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం మీకు అసలు రెగ్యులేషన్ ఉందా, ప్రభుత్వాన్ని అడిగింది కోర్టు. మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేస్తున్నారా అని అడిగింది. వచ్చినటువంటి పిటిషన్స్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుందని, విచ్చలవిడిగా ప్రజల మీద, అంటే సామాన్య ప్రజలైనా, సెలబ్రిటీస్ అయినా, రాజకీయ నాయకులైనా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒక పరిమితి అనేది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా రాసినా సరే, అంటే కాంటెంట్ మీద ఎక్కడా కంట్రోల్ లేదు, ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. చిన్నపిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించినటువంటి న్యూడిటీ రిలేటెడ్గా కాంటెంట్ స్ప్రెడ్ అవుతోంది, సేఫ్టీ లేకుండా పోతుంది. ఇలా వీటన్నిటికి సంబంధించి వైలెన్స్కి కారణమవుతోంది, దేశ విద్రోహ శక్తుల సంఖ్య పెరుగుతోంది, వాళ్ళ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి.
ఇలాంటి అప్లికేషన్స్ భారీ ఎత్తున వస్తూ ఉన్నాయి 2020 నుంచి. ఈ నేపథ్యంలో 2025 ఆగస్టు 17న అక్కడి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. మీరు రెగ్యులేట్ చేస్తున్నారా, ఎందుకు రెగ్యులేట్ చేయడం లేదు, రెగ్యులేట్ చేయాలి అని అడిగింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి, మీ కార్యాలయాలు ఎక్కడ పెట్టారో చెప్పండి, ఆ కార్యాలయంలో ఒక ప్రతినిధి ఉండాలి, ఏదైనా సమస్య వస్తే మీ అప్లికేషన్ తరపున అది వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఎక్స్ అయినా, టిక్టాక్ అయినా, ఎక్సెట్రా 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 ఏదైనా సరే ప్రభుత్వానికి ఆన్సర్ చేయడానికి ఒక ప్రతినిధి అదే ఉండాలి, ఒక కార్యాలయం ఉండాలి అని అడిగింది. దానికి సంబంధించి ఒక డేట్ను ఫిక్స్ చేశారు. ఫలానా డేట్ లోపు ఒకవేళ మీరు కనుక రిజిస్టర్ చేసుకోకపోతే 2025 ఆగస్టు 28న వారం రోజులు గడువిచ్చింది. వారం రోజుల్లోగా మీరు కనుక దీనికి సంబంధించి రిజిస్టర్ చేసుకోకపోతే మేము మిమ్మల్ని నిషేధిస్తాం, బ్యాన్ చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పటికే అక్కడ రిజిస్టర్ చేసుకున్నాయి. అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ అవి మనం చూస్తే టెలిగ్రామ్, అలాగే టిక్టాక్, వైబర్, విట్, నింబస్, పోపో లైవ్ ఇలాంటివి రిజిస్టర్ చేసుకున్నాయి. అలాగే టెలిగ్రామ్ ఒకటి గ్లోబల్ డైరీస్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వాటికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఎక్స్ కానీ, రెడిట్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇవేవి కూడా రిజిస్టర్ చేసుకోలేదు. సమయం దాటిపోయింది, వాటి మీద బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి యువత రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేస్తే ఎందుకు రావాల్సి వచ్చింది? దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. మనం సోషల్ మీడియా మీద ఎంత ఆధారపడ్డామనే దానికి ఇది ఒక నిదర్శనం. నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నటువంటి పరిస్థితులు. కన్న బిడ్డల్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు, బాధ్యత మర్చిపోయి యువత, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాం. అలాగని మంచి లేదా? ఉంది. సమాచారాన్ని చాలా ఈజీగా చేరవేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ పెంచుకోవచ్చు, చాలామందికి ఆదాయ వనరుగా ఉంది, మన భావజాలాన్ని వ్యాప్తి చెందించుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి నష్టం లేదా? ఉంది. బ్యాడ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, నెగిటివ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఉగ్రవాద భావజాలాన్ని సైతం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి సంబంధించినటువంటి చిన్నపిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి కాంటెంట్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది. జనరల్గా సమస్యలు నేను చెప్తున్నాను. అలాగే చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు కొన్ని రకాల యాప్స్కి, టైం చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. ఇలా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెగ్యులేషన్ అనేది అవసరం. చిన్నపిల్లలకు సంబంధించిన కాంటెంట్ ఉండకూడదు, లేదంటే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన కాంటెంట్ ఉండకూడదు, సమాజాన్ని చెడుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంటెంట్ ఉండకూడదు, యువతను పెడదోవ పట్టించే కాంటెంట్ ఉండకూడదు, చెడు ప్రచారాలు ఉండకూడదు, ఫేక్ న్యూస్లు ఉండకూడదు. ఇలాంటివి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత రెగ్యులేట్ చేస్తున్నా ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. భారతదేశం లాంటి దేశాల్లో మనం చూస్తున్నాం పరిస్థితి. అమెరికా లాంటి దేశాలు సైతం సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో వాళ్ళ దేశంలోకి రానివ్వాలంటే ఎలాంటి కాంటెంట్ను మీరు సెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి కాంటెంట్ను మీరు షేర్ చేస్తున్నారు, మీ ప్రొఫైల్లో ఎలాంటి కాంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అనేది రెగ్యులేట్ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. దట్ మనం చూడొచ్చు ఎంత డేంజరస్గా ఉందో సిచ్యువేషన్ అనేది. సో దీనికోసం విదేశాల్లో ఉన్నటువంటి చాలామంది తమ చుట్టాలతోనో తమ కుటుంబ సభ్యులతోనో అక్కడ ప్రజలు మాట్లాడుకోలేకపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి పూర్తిగా బ్యాన్ చేయడం వల్ల చాలామంది యువతకి ఆదాయం పడిపోయింది, చాలామంది యువతకి ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, చాలామంది తమకు సంబంధించినటువంటి సమాచారాన్ని షేర్ చేసుకోలేకపోయారు. ఇలాంటి చాలా కారణాలతో ప్రభుత్వాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, కానీ ప్రభుత్వం వినలేదు. ఈ నేపథ్యంలో రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దట్స్ వేర్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్. అక్కడ మొదలైంది ఈ ఆందోళన. చూడొచ్చు, ఎక్కడ చూసినా కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం అనగదొక్కడానికి ప్రయత్నించింది. ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఈ ర్యాలీలు చేయకుండా, నిరసనలు తెలియజేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అది హింసాత్మకంగా మారింది, హింసకు దారి తీసింది. 20 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చివరికి ప్రభుత్వాలు సైతం దిగిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు చెప్పండి,
మన దేశంలో పరిస్థితి ఏంటి? ఐ నీడ్ యువర్ ఒపీనియన్స్. మీ ఒపీనియన్స్ కావాలి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రభుత్వం వాటిని రెగ్యులేట్ చేయాలని చూడడం, ఒక కాల పరిమితి విధించడం, ఆలోగా మీరు రిజిస్టర్ చేసుకోకపోతే, మాకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేకపోతే మేము బ్యాన్ చేస్తామని చెప్పడం తప్ప? అలా మాట వినని కంపెనీస్ మీద బ్యాన్ చేయడం తప్ప? ఏం కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ లేదా? యూట్యూబ్కి లిమిటేషన్స్ ఉండవా? ఫేస్బుక్ ఉండవా? ఇన్స్టాగ్రామ్కి ఉండవా? ఎక్స్కి ఉండవా? టిక్టాక్ ఉండవా? ఇంకా వేరే యాప్స్ చాలా ఉన్నాయి కదా, వాటన్నిటికీ రెగ్యులేషన్ అవసరం లేదా? నష్టం జరిగిన వాళ్ళకి మాత్రమే అవసరమా? ఒక యూనిటీగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం తప్ప? ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంది. ప్రజల రక్షణ కోసం, సమాజంలో బాధ్యతను పెంచడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజలు దేనికోసం రోడ్ల మీదకి వస్తున్నారు? చాలామందికి ఆదాయం పడిపోయింది. ఫేస్బుక్ కూడా అక్కడ మానిటైజేషన్ మొదలుపెట్టింది. ఫేస్బుక్ కూడా నేపాల్లో మానిటైజేషన్ మొదలుపెట్టింది. దానివల్ల చాలామంది ఆదాయం వస్తుంది. చాలామందికి చిన్న యూట్యూబర్స్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ ఫుడ్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళ టెక్నాలజీకి సంబంధించి, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్కి సంబంధించిన వీడియోస్ పెట్టి చాలామంది ఎర్న్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎర్నింగ్స్ అన్నీ ఆగిపోయాయి. చాలామంది విదేశాల్లో ఉన్నటువంటి తమ ఫ్రెండ్స్తోనో ఇతర ఇంకెవరైతే అయినా మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ కాల్స్ కుదరదు కాబట్టి, ఎక్స్ట్రాగా మనం రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాట్సాప్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా చాలామంది కమ్యూనికేట్ అవుతున్నారు. అవన్నీ ఆగిపోయాయి. చాలామందికి ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ జోన్. వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఆగిపోయింది. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటూ ఆందోళనకారులు రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. సో మీరేమనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టాలి? ప్రభుత్వాన్నా, ప్రజలనా? ఫోన్ లేదా సోషల్ మీడియా లేకుండా మీరు ఉండగలరా? రేపు ఏదైనా పరిస్థితి వస్తే ఆర్టీవీ మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతోంది. మీరేమంటారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు అవును అని 53% మంది అంటే, కాదు అని 46% మంది, 47% మంది అంటున్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయం మీద? కామెంట్ చేయండి. మన దేశంలో ఒకవేళ రేపు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఆర్ యు గోయింగ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ డెసిషన్? మీరు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేయగలుగుతారా? సోషల్ మీడియా మీద ఇంత స్థాయిలో మనం డిపెండ్ అవుతున్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఆందోళనకారులది తప్పని చూడాలా, ప్రభుత్వాన్ని తప్పని చూడాలా? మన దేశంలో కూడా మనం గతంలో చూసాం. ఫేస్బుక్ విషయంలో జరిగినటువంటి చర్యని మనం చూసాం. ఖచ్చితంగా మన ప్రభుత్వం మన దేశంలో ఉండాల్సి వచ్చినప్పుడు మన దేశ అవసరాలకు తగ్గట్లుగా, మన దగ్గర ఉన్నటువంటి నియమాలకు తగ్గట్లుగా, మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలిసి ఉండి ఎలాంటి కాంటెంట్ షేర్ చేయాలో, ఎలాంటి కాంటెంట్ షేర్ చేయకూడదో తెలిసి ఖచ్చితంగా వ్యవహరించాలి. అలాంటి యాప్స్ అన్నీ కూడా చిన్న పిల్లలు యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించకూడదు. చిన్నపిల్లలకి ఏ కంటెంట్ని ఆ యాప్స్ ఇవ్వగలగాలో అంతవరకే ఇవ్వగలగాలి. ఆ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే ఎలాంటి విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో తెలిసి ఉండాలి. మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వం పరిధిలోనే అవి ఉండాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మీరు సోషల్ మీడియాలో పెట్టిన మీ సమాచారం సేఫ్గా లేదు. మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మీ ఫోటోలు సేఫ్గా లేవు. లింక్డ్ఇన్లో ఉన్న మీ ఇన్ఫర్మేషన్ సేఫ్గా లేదు. ప్రతి ఒక్క యాప్కి ఎక్కడో ఒక చోట డేంజర్ జోన్లోనే ఉన్నాయి. మన ఇన్ఫర్మేషన్ ఎక్కడా సేఫ్గా లేదు. యు ఆర్ నాట్ సేఫ్. మిమ్మల్ని రికార్డ్ చేస్తుంది మీ కెమెరా. మనం క్యాజువల్గా మాట్లాడే మాటలను బట్టి మన ఫోన్లో యాడ్స్ వస్తున్నాయి, సజెషన్స్ వస్తున్నాయి. మనం ఒక్కసారి ఓపెన్ చేసిన సైట్ ఆధారంగా మనకి యాడ్స్ కనిపిస్తున్నాయి, పాపప్ అవుతున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఈ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కంట్రోల్లోనే ఉంది. ఆ యాప్స్ కంట్రోల్లో మనం ఉన్నాం, మన కంట్రోల్లో యాప్స్ లేవు. మన ప్రభుత్వాలు ఇంత కంట్రోల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉండి కూడా మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే, కంట్రోల్ లేకపోతే ఇంకెంత దారుణంగా ఉంటుంది.
మన సమాచారం ఎటుపోతుందో, మనం చేసినటువంటి ఒక ఫోటో ఏ అమెరికాకు వెళ్తుంది, ఏ రష్యాకు వెళ్ళగలుగుతుంది. అవి మార్ఫింగ్ చేసి తిరిగి మనకే వస్తాయి. మన ఫోన్ నెంబర్స్ మిస్ అవుతాయి. మనం పర్మిషన్స్ ఇస్తాం కదా మెసేజెస్ రావడానికి, ఆటోమేటిక్గా ఓటీపీలు అక్కడ జనరేట్ అవ్వడానికి, అక్కడ నమోదు అవ్వడానికి, ఆ ఓటీపీలు ఆటోమేటిక్గా తీసుకోవడానికి, కాంటాక్ట్స్కి అన్నిటికీ మనం పర్మిషన్స్ ఇస్తాం కదా. మీ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు సేఫ్ అనుకుంటున్నారు అంతే, సేఫ్గా లేదు. 96% of people's information is not safe. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అదే, కండిషన్ అదే. మీరు ప్రతి యాప్లోనూ మీరు ఇస్తున్నటువంటి పర్మిషన్స్ మీ డేటాని చోరీ చేస్తున్నాయి, మీ డేటాని విదేశాలకు అమ్ముకుంటున్నాయి. లేదంటే మన దేశంలో ఉన్నటువంటి చాలామందికి, అది రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా స్కామ్స్ చేసే వాళ్ళు కావచ్చు, మీ ఇన్ఫర్మేషన్ పోతూనే ఉంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఒక పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఒక పరిస్థితి భారతదేశంలో వస్తే ఏంటి పరిస్థితి? ఒక్కసారి మీరు చూడొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. 2025లో ఒక దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడంతా మనం క్లియర్గా చూడొచ్చు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఆయుధాలు పేల్చి, చివరికి తుపాకులు పేల్చి చాలా మందిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. స్మోక్ బాంబ్స్, టియర్ గ్యాస్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. లాఠీలు పట్టుకొని దొరికిన వాళ్ళని దొరికినట్లు చితక బాదుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఆర్మీ కనిపిస్తుంది, పోలీసులు కనిపిస్తున్నారు, అంబులెన్సుల సైరన్లు వినిపిస్తున్నాయి. ఇంతకంటే భయానకమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఇంకేముంటాయి? దీని అంతటికీ కారణం ఏంటి? మనం ఓవర్గా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యామా? లేకపోతే నిజంగా అక్కడ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని మీరు అనుకుంటున్నారా? కంట్రోల్ చేయాలనుకోవడం, మానిటైజ్ చేయాలనుకోవడం తప్ప? వాట్ యు సే? మీరు ఉండగలుగుతారా మీ ఫోన్ లేకుండా? మీరు ఉండగలుగుతారా మీ సోషల్ మీడియా లేకుండా? రేపు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దేశ రక్షణ కోసం, లేదంటే ప్రజల హక్కుల కోసం తీసుకోవాల్సి వస్తే మీరు ఉండగలుగుతారా? సోషల్ మీడియా మీద కంట్రోల్ లేకపోవడం ప్రజలకి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి హక్కులా? అలాంటి హక్కులే ప్రజలకు కావాలా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు నేను చదివి వినిపిస్తాను. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది నేను కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. మరొకసారి, ఫోన్, సోషల్ మీడియా లేకుండా మీరు ఉండగలరా అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి ఎస్ అని 51 మంది, నో అని 49% మంది, అంటే ఆల్మోస్ట్ 50-50. అవును ఉండగలుగుతామని 51% మంది అంటున్నారు, ఉండలేమని 49%. కేవలం తేడా 2% మాత్రమే ఉంది. అంటే 50% మంది ఆల్మోస్ట్ మేము ఉండలేము ఫోన్లు లేకుండా అంటున్నారు. ఇది ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితికి, ఇలాంటి ఒక పరిస్థితికి ఏదో దారి తీసింది. ఖచ్చితంగా కంట్రోల్ అనేది అవసరం, మానిటైజేషన్ అనేది అవసరం, మానిటరింగ్ అనేది అవసరం. సో ప్రభుత్వాలు ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు సపోర్ట్ ఇస్తారా లేదా? ఇప్పుడు అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? జెన్జీ పేరుతో ఇంత దారుణమైనటువంటి ఆందోళనలకు కారణమవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆందోళనకారులను ఇంత దారుణంగా అణగదొక్కే ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రభుత్వం ఇలా అణగదొక్కడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ప్రభుత్వం ఇలా కాల్పులు జరపడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇలా టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని, వాటర్ కెనాన్స్ ద్వారా చెదరగొట్టే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? అలాగని మాకు సోషల్ మీడియానే ముఖ్యం, సోషల్ మీడియా కోసం మేము ఎంతకైనా తగ్గిస్తామన్నటువంటి ఈ యువతని మీరు మద్దతు ఇస్తున్నారా? ప్రభుత్వాలు అడగడం తప్ప? ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ని కంట్రోల్లో ఉండమని చెప్పడం తప్ప? ఒక ప్రభుత్వం ఆ దేశంలో మీరు మీ యాప్స్ని మీ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు, వాటి ద్వారా కోట్లు సంపాదిస్తున్నప్పుడు, ఆ ప్రభుత్వం మా పరిధిలో చేసుకోండి, మీరు మాకు ఆన్సరబుల్గా ఉండండి అని అడగడం తప్పు అవుతుందా? ఆ ప్రభుత్వం విధించిన గడువులోగా ఎందుకని వీళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోయారు? ఈ యాప్స్ అన్ని, యూట్యూబ్, లేదంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎందుకు వీళ్ళంతా రెస్పాండ్ ఎందుకు అవ్వలేకపోయారు? అది కరెక్టేనా? So these are the questions now we can see.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఇంకా పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగానే ఉంది. ఎప్పటిలోకి పూర్తిగా అది కంట్రోల్లోకి వస్తుందో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి RTV మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.